మీద ఉన్న పెద్దలకి నా నమస్కారాలు. ఎస్పెషలీ స్టేజ్ మీద ఉన్న నాకన్నా చిన్న వయసు వాళ్ళందరికీ కూడా నా బ్లెస్సింగ్స్. పద్మావతి విమెన్స్ డిగ్రీ కాలేజీలో ఈరోజు ఒక మంచి ప్రోగ్రాము మన బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక మంచి పాలసీ తీసుకొచ్చారు. అది ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, దాని ద్వారా మనకి ఎటువంటి ఉపయోగాలు, మనకి అంటే ఎస్పెషల్లీ లేడీస్కి ఉపయోగాలు ఉన్నాయి, తద్వారా మనం ఇంకా జీవితంలో ఎన్ని రకాలుగా ముందుకెళ్ళగలుగుతాము, మనల్ని మనం ఇంకెంత మెరుగుపరుచుకోగలమని మన బీజేపీ టీం వాళ్ళు మనకి ప్రోగ్రామ్ని మన పద్మావతి డిగ్రీ కాలేజీలో కండక్ట్ చేయడానికి వచ్చారు. శ్వేత మేడం మనకి ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు ఈ ప్రోగ్రామ్ అబౌట్ మహిళా రిజర్వేషన్ బిల్. ఎప్పటి నుంచో అలా మహిళా రిజర్వేషన్ బిల్ అనేది పార్లమెంట్లో అలా 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 ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ వచ్చింది. కానీ మళ్ళీ నరేంద్ర మోదీ గారు దాన్ని తెరపైకి తీసుకొచ్చి మహిళలకి ఆయన ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తూనే వచ్చారు. నారీ శక్తి అవ్వచ్చు, అలాగే చంద్రబాబు గారు కూడా శక్తి టీం అని చెప్పి పోలీసు వాళ్ళు ఎప్పుడు మన కాలేజ్ చుట్టూ మనకి పద్మావతి డిగ్రీ, పద్మావతి జూనియర్ వరకు ఎప్పుడు నారీ టీం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఈ 33% రిజర్వేషన్ మూలాన చట్టసభల్లో మన గొంతు ఇంకా ఎక్కువగా వినపడుతుంది. ఇప్పటికీ వినపడుతుంది. విమెన్ మంచిగా ఉన్నారు, అందరూ ఎడ్యుకేటర్స్, అన్ని రకాల సమస్యలను ముందుకు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకొక 33% మన గొంతు ఎక్కువగా వినిపించడానికి మోదీ గవర్నమెంట్గా మనకి అన్ని రకాల అవకాశాలు ఇచ్చింది. సో దాన్ని మనం అందరం ఆ వివరాలు తెలుసుకుని మనం ఇంకొంచెం జీవితంలో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. వారికి 33% రిజర్వేషన్ ప్రకారం చూడటము వారు ఎందులో తక్కువ కాదు అని చెప్పి మనకి 2029లో డీలిమిటేషన్ సెన్సెస్ అయిపోయిన తర్వాత చట్టసభలో పెట్టాల్సిన దీనిని ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మరి చట్టసభలో జరుపుకుంటున్నాము మనము. కాబట్టి ఇది మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి గాయత్రి గారికి, అలాగే శ్వేత గారికి, మహిళలు ఉన్నారు. 140 కోట్ల జనాభాలో 70 కోట్ల జనాభా మహిళలు ఉన్నారు. అంటే 140లో సగభాగము భారతదేశపు జనాలో సగభాగము మహిళలు మనం ఉన్నాము. మరి రిజర్వేషన్ ప్రకారం మనం చూస్తే ఎక్కడున్నామంటే 14 నుంచి 15%లోనే ఉన్నాము. సరే, ఎడ్యుకేషన్ సిస్టంలో చూస్తేనో ఓసీలకి 33% క్యాస్ట్ వైజ్ ఉన్నాయి. మరి మహిళలకు అక్కడెక్కడ ఉన్నాయి అని అంటే మళ్ళీ అక్కడికి వచ్చేసరికి మహిళలకి 10% మాత్రమే ఉమెన్స్కి, ఆడపిల్లలకి ఉన్నాయి. అంటే అక్కడ మనకి ఎక్కడ కనిపిస్తుంది, సగభాగం అక్కడ ఉన్నాము. అందరికీ అన్నిట్లో సగం సగం ఉన్నాము. కానీ చట్టసభల్లో మాత్రం సగం లేము. విద్యా రిజర్వేషన్స్లో సగం లేము. ఉద్యోగ అవకాశాల్లో సగం లేము. కానీ మనము అన్నిట్లో మాత్రం సగం ఉన్నాం, కుటుంబాన్ని చూసుకునే విషయం దగ్గర నుంచి. కాబట్టి భారత రాజ్యాంగంలో ఒక చట్టం చేసి, ఒక చట్టసభల్లో ఒక చట్టం చేసి, చట్టాలలో కొన్ని ఆ మహిళలకి సంబంధించిన సవరణలు చేసి వారిని శక్తివంతుల్ని చెయ్యాలి అని చెప్పి ఇప్పుడు మీకైతే తాత, మాకైతే గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు పేరు బెల్లంకొండ విజయలక్ష్మి. నేను భారతీయ జనతా పార్టీలో స్టేట్ మహిళా మోర్చా సెక్రటరీని. నాకు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా నారీ శక్తి వందన్ అధినియము అనే ప్రోగ్రాంలో నాకు కృష్ణా డిస్టిక్కి ఇన్ఛార్జిగా ఇచ్చారండి ఈ ప్రోగ్రాంకి. ఆ సందర్భంగా మేము ఇక్కడ ఈ మన పద్మావతి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో ఆ మహిళల ఆడపిల్లలందరితోటి ఇక్కడ ఈ కార్యక్రమం హాజరయ్యాము. అయితే 33% మహిళా రిజర్వేషన్ బిల్లు
భారతదేశంలోనే సగభాగమైన మహిళలకి చట్టసభలలో కేవలము 14 నుంచి 15% మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉండటం వల్ల మనకి 2023 సెప్టెంబర్ 20వ తేదీనే ఈ బిల్లుని మన చట్టసభల్లో లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఎలక్షన్ సందర్భంగా అది వాయిదా పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము 16, 17, 18వ తేదీలో ఫిబ్రవరి 2026వ తేదీన మళ్ళీ మనము ఈ బిల్లుని ఆమోదించడం కోసం ప్రవేశపెట్టాం. అయితే దీని విషయంలో చూస్తేను మనకి డీలిమిటేషను తర్వాత సెన్సెక్స్ అయిపోయిన తర్వాత 2029లో పెట్టాలి అనుకున్నాము. కానీ ఇర్రెస్పెక్టివ్ డీలిమిటేషన్ అండ్ సెన్సెక్స్ని పక్కన పెట్టి ఎందుకంటే ఇప్పటికీ గత 30 సంవత్సరాల నుంచి ఏదో ఒక సందర్భంలో ఒక్కొక్కరు దీని విషయంలో వీళ్ళకి చిత్తశుద్ధి లేని కాంగ్రెస్కి చిత్తశుద్ధి లేని వ్యవహారంతో ఇది 30 సంవత్సరాల నుంచి బిల్లు ఆమోదం పొందకుండా వీగిపోతూనే ఉండటం సందర్భంగా ఇప్పుడు ముందస్తుగానే దీన్ని ఒక ప్రత్యేక సమావేశాల ద్వారా ఈ 33% మహిళా రిజర్వేషన్ని పెట్టాలి అని చెప్పి మా మోడీ గారు ప్రధానమంత్రి గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవటం అనేది భారతదేశంలో మహిళా శక్తి మహిళలు నారీమణులు అందరూ కూడా దీన్ని అభినందిస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకు పాదాభివందనం చేస్తూ ఈ చట్టసభలలో 33% రిజర్వేషన్ వల్ల ఇప్పుడు మనకి అసెంబ్లీలో మన ఆంధ్రప్రదేశ్ చూస్తేను అసెంబ్లీలో 88%, పార్లమెంటులో 13 సీట్లు పెరుగుతాయి. కాబట్టి మహిళలకి రాబోయే 29లో చట్టసభల్లో కానీ రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కానీ 33% రిజర్వేషన్ తోటి ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఈరోజు ఇప్పుడు మనకి ఓటింగ్ జరుగుతూ ఉంది పార్లమెంటులో. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆమోదం పొందుతుంది అని మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఆమోదం చేసి మాకు అమలు చేసి ముందుకు వెళ్తే మేము నిజంగానే చట్టసభలలో చట్టాలు చేసే వాటిలలో మాదంటూ ఒక గళం వినిపించి మాకంటూ ఒక గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి మహిళా సాధికారత వైపు ముందడుగడానికి 2047 వికసిత భారత్ని చూడాలి అంటే మహిళా సాధికారతతోనే అది సాధ్యపడుతుందని చెప్పి మా మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరం హ్యాట్సప్ చెప్తూ మా నారీమణులందరూ కూడా ఈ బిల్లుకి అందరం కూడా ఆమోదం పొందుతూ చాలా సంతోషంగా మేము ఈ ప్రోగ్రామ్స్ అలాగే ఈ ఓటు ఈ నారీ శక్తి వందన్ అధినియం అనే బిల్లుని ఈ బిల్లుకి ఆమోదించడం కోసం అని చెప్పి సిగ్నేచర్సు తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసరికి 9667173333 అనే నెంబర్కి మనము రింగ్ ఇస్తేనే ఓటు వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మా హాల్ మీటింగ్సు తర్వాత ర్యాలీలు తర్వాత మనము ఈ హాల్ మీటింగ్స్ తర్వాత వాల్ సిగ్నేచర్సు వీటన్నిటి ద్వారా మేము ఈ మహిళా బిల్లుకి మద్దతు తెలుపుతూ ఆమోదింపబడాలి అని చెప్పి ఈ మహిళా బిల్లు చట్టం కావాలి అని చెప్పి కోరుకుంటూ మేమందరం ఈ రకంగా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ తీసుకురావటం కోసము చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరికీ సహకరించిన వీరందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొక్కసారి భారత్ మాతాకి జై, నారీ శక్తికి జై, నరేంద్ర మోడీ గారికి జై, భారత్ మాతాకి జై, జై హింద్.